ఏపీ అధికార పార్టీలో తిరువూరు పంచాయతీ డైలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఎంపీ చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి ఇష్యూలో ఇవాళ రేపు ఎండ్ కార్డ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తిరువూరు పంచాయతీపై రిపోర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవాళ సాయంత్రం చంద్రబాబు వద్దకు ఈ రిపోర్ట్ వెళ్లనుంది. చంద్రబాబుకు నివేదిక చేరిన తర్వాత చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. మరోసారి ఇద్దరిని సీఎం చంద్రబాబు పిలుస్తారని తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తిరువూరు పంచాయతీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదికను కూడా రెడీ చేసింది. సో ఈ నివేదికలో ఎటువంటి అంశాలను మెన్షన్ చేసింది, తర్వాత చంద్రబాబు నాయుడు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్. మొత్తం మీద చూసుకుంటే తిరువూరు ఎపిసోడ్ ఏ రోజు ఆ రోజు ఓర్చి రేపు అలాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక తిరువూరు పంచాయతీకి ఎండ్ కార్డు వేయాలని చెప్పి పార్టీ అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు చంద్రబాబు లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన సచివాలయానికి వస్తారు. వచ్చిన తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాలు బిజీగా ఉంది. సాయంకాలం 6 గంటల తర్వాత సీఎం చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఏదైతే ఇటీవల కాలంలో క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన కొలికపూడి శ్రీనివాస్ కేసీఆర్ చిన్ని వ్యవహారానికి సంబంధించి నివేదికను ఇవ్వబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నివేదికకు సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాస్ పార్టీ లైన్ దాటి మరి విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు, క్రమశిక్షణని పూర్తి స్థాయిలో ఉల్లంఘించారనేది క్రమశిక్షణ సంఘం ఇప్పటికే ప్రాథమిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే కేసినేని చిన్ని వ్యవహారానికి సంబంధించి కూడా నియోజకవర్గంలో అతనికి సంబంధం లేకపోయినా పార్లమెంటు సభ్యుని హోదాలో పార్లమెంటు స్థాయి సమావేశాలు అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఇన్వైట్ చేసి ఆయనకు సంబంధించిన నిధుల సంబంధించి వెళ్ళాలి తప్ప, కానీ అక్కడ ఒక వ్యక్తిని నియమించి షాడో ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. దీనివల్లనే కొంత వివాదాలు చెలరేగినట్టు ఆ క్రమశిక్షణ సంఘం నివేదికలో ప్రశ్నలు తెలుస్తా ఉంది. అలాగే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేతో ఉన్న గ్రూప్ విభేదాలు, వర్గ విభేదాల కారణంగానే కొంత విభేదాలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక వర్గం ఎమ్మెల్యేతో, ఒక వర్గం ఎంపీతో ఉండటం మూలంగానే వివాదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటుగా గతంలో అక్కడ టికెట్ ఆశించిన దేవదత్ కావచ్చు, అలాగే ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే పార్టీ అధిష్టానం ఒక ఇన్ఛార్జి నియమించిందో సుఖ్వాస్ శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఎంపీ ఇన్ఛార్జ్ గా చెబుతున్న కిషోర్ కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి కూడా ఎవరికి వారు తామే ఇన్ఛార్జి, తామే పార్టీల వ్యక్తులం, తామే ఇన్ఛార్జ్ తామే అని చెప్పి చెప్పుకోవడం. ఈ నేపథ్యంలోనే అక్కడ వివాదాలకి కారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ నివారణకి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది క్రమశిక్షణ సంఘం ఈ రోజు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ నివేదికను బేస్ చేసుకొని రానున్న 2-3 రోజులైన సీఎం చంద్రబాబు కొలికపూడి శ్రీనివాస్ని కేసీఆర్ చిన్నిని పిలిచి ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇద్దరిని ఒకేసారి పిలిచి మాట్లాడాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఆయన చెప్పిన తర్వాత కూడా వారి తీరులో మార్పు రాకపోతే కనుక ఎవరో ఒకరిపై వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర వరకు రిపోర్ట్ కూడా వెళ్ళింది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటే తీరు మార్చుకోమని చెప్పి వదిలేస్తారా, లేకపోతే సస్పెన్షన్ వేట్ వేస్తారా, లేకపోతే అసలు కంప్లీట్గా పార్టీ నుంచి తొలగిస్తారా? ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అనుకోవచ్చు? వాళ్ళకి ఇప్పటికే అంటే పార్టీకి సంబంధించిన పరిణామాలు అక్కడ ఒకళ్ళు కాదు, ఎంపీ వైపు నుంచి తప్పులు ఉన్నాయి, పార్టీకి సంబంధించి పరిశీలకుడి విషయంలో తప్పిదాలు ఉన్నాయి, అక్కడ ఆర్గానిక్ చైర్మన్ గా ఉన్న దేవదత్ విషయంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే వ్యవహార శైలి కొంత కారణాలు. సో ఇవన్నీ పరిశీలించిన క్రమశిక్షణ సంఘం కూడా అన్ని వైపుల నుంచి కొంత టెక్నికల్ ఇష్యూస్, ఎవరికి వారే ఎమ్రా తీరుగా వ్యవహరించడం, ఎవరికి వారే మేమే ఇన్ఛార్జి, మేము చెప్పింది సుప్రీం అనుకున్న నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో వివాదాలు చెలరేగాయి అనేది పార్టీ ఇప్పటికే ప్రాథమిక అభిప్రాయం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తి స్థాయి వివరాలు సేకరించింది కాబట్టి క్రమశిక్షణ సంఘం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దరు నేతలకి కఠినమైన హెచ్చరికలు జారీ చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇదే అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు తీసుకున్న ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పి కూడా ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం చెప్పబోతుంది. ఇక చంద్రబాబు విషయానికి సంబంధించి చూసుకుంటే కనుక ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా ఉన్నాడు. అలాగే ఆయన గతంలో అమరావతి ఉద్యమం సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన యాక్టివ్ గా ఉన్న పరిస్థితి కనిపించింది. అయితే వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు, పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సస్పెన్షన్ వేసే ముందు చివరి అవకాశం ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఫైనల్ గా ఒకసారి పిలిచి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు ఒక 10 రోజులు గడువు పెడతారు.
ఆ గడువులోపు వారి పనితీరు కనుక మార్చుకోకపోతే ఖచ్చితంగా జనవరి నాటికి ఎవరో ఒకరిపై అంటే చంద్రబాబుకు సంబంధించిన ఆయన దగ్గర క్రమశిక్షణ నివేదిక వస్తుంది కాబట్టి ఎవరిదైతే తప్పు ఉంటుందో వారికి కఠినమైన హెచ్చరికలు చివరి హెచ్చరికలు జారీ చేసి వారి పనితీరు మార్చుకోకపోతే గనక ఖచ్చితంగా వచ్చే నెలలో సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాజు, థ్యాంక్ యూ రాజు.